అయ్యగారు. ఏంటమ్మా, జరిగింది తలుచుకుని బాధపడుతున్నావా? అయ్యో, అదేం లేదు అయ్యగారు. బాధ లేకుండా ఎలా ఉంటుందమ్మా? ఉన్నా దాన్ని బయట పెట్టకపోవడం నీ గొప్పతనం. ఇంత బాధలోనూ ఒక్క విషయం మాత్రం చాలా సంతోషం కలిగించిందమ్మా. ఎంత బాధ కలిగినా, ఎవరెన్ని మాటలన్నా, భార్యాభర్తల బంధానికి విలువిచ్చి ఒకరికోసం ఒకరు నిలబడ్డారు చూడు, చాలా సంతోషంగా అనిపించిందమ్మా. కానీ ఆ బంధానికి ప్రేమ కూడా తోడైతే ఇంకా బాగుంటుంది కదమ్మా. మీ మాటల బట్టి నాకోటి అర్థమైందమ్మా. మీరు బంధానికి కట్టుబడున్నారే కాని నీ మనసులో మధు లేడు, మధు మనసులో నువ్వు లేవు. నిజమే కదమ్మా. నిన్ను కాపాడేనన్న ఆలోచనలో వాడు, మానసి కోసం ఆలోచిస్తూ నువ్వు. మనుషులు దగ్గరగానే ఉన్నా మనసులు మాత్రం దూరంగానే ఉండిపోయాయి. ఇప్పటి వరకు మీరేం ఆలోచించినా ఇక నుంచి మీ ఆలోచనలు మారాలి. ఒకరి కోసం ఒకరు ఆలోచించాలి. ఒకరి మనసులో ఒకరికి చోటు ఉండాలి. ఒకరంటే ఒకరికి ప్రాణంలా ఉండాలి. లేదంటే భార్యాభర్తల బంధానికి విలువ ఉండదు. అయినా నిన్ను కాపాడడం కోసమే నీ మెడలో తాలి కట్టాడని ఎందుకు అనుకోవాలి? మిమ్మల్నిద్దరినీ ఒక్కటి చేయడం కోసం ఆ భగవంతుడే నీకా పరిస్థితి కల్పించాడని ఎందుకు అనుకోకూడదు? అవును, అదే నిజం. మీది దేవుడు కలిపిన జంట, ఒకరికోసం ఒకరు పుట్టిన జంట. నీ భర్తన్న ప్రేమతో ఒక్కసారి దగ్గరకు తీసుకొని చూడు, మీ లోకమే మారిపోతుంది. మీ అనుబంధం ఆప్యాయతలు చూసి బ్రాహ్మణి మనసు కరుగుతుంది. అసలు మీరిద్దరూ దగ్గరైతే అందరూ మీకు దగ్గరవుతారు. అర్థం చేసుకోమ్మా. ప్రేమ మనసులో ఉంటే సరిపోదు, మాటల్లో ఉండాలి. ఎదుటివారి మనసుకు తెలియాలి. అలాగే అయ్యగారు. అయ్యగారు కాదు, మామయ్య అని పిలు. ఏమైందమ్మా? ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు నన్నొక సమస్యలా ఎక్కడ చూస్తారోనని చాలా భయపడిపోయాను. కానీ ఎంత జాలి చూపిస్తున్నారు. జాలి చూపించడం కాదమ్మా, ఒక తండ్రి స్థానంలో ఉండి ఇవన్నీ చెప్పడం నా బాధ్యత. మీరిద్దరూ సంతోషంగా ఉంటే మాకదే చాలమ్మా. సరే మావయ్య. నువ్వు ప్రేమతో మధుని దగ్గరకు తీసుకుంటే వాడు ప్రపంచాన్ని జయిస్తాడమ్మా. జాగ్రత్త.